అస్సలాము అలైకుం. కొన్ని నిజాలైతే మాట్లాడుకుందాం. తమ్ముడి కోసం ఒక అక్క ఆవేదన. కొన్ని మాటలు ఫస్ట్ వినిపిస్తాను. దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇద్దరు నా ఒక పాప బాబు. ఏమైంది? ఎందుకు రావడం లేదు ఇంటికి? మాకు చెప్పకోకుండానే మాకు తెలియకోకుండానే వెళ్ళిపోయినాడు అన్న కువైట్కి. వేరే అమ్మాయి పరిచయం అయ్యి కువైట్ లో పిలిపించుకునింది. ఆమె దగ్గరే ఉండిపోయినాడు. రాలే, ఇంటికి రాలే. 1 రూపాయి డబ్బులు కూడా పంపిలే. ఇంతవరకు 6 సంవత్సరాల నుండి డబ్బులు పంపిలే. ఏమంటే ఇది 1, 2, 3 కూడా వినిపిస్తాను, వినండి. కొట్టడము చేయడము అమ్మకి పిల్లలకైనా ఫోన్ చేస్తున్నాడా? అస్సలు ఫోనే లేదు. మేము తిట్టి నేను అన్న ఆ అమ్మ మీద కరెక్ట్ గానే చెప్పానన్న. అబద్ధం ఎవరు చెప్పారు చనిపోతాదని. అక్కడ హాస్టల్ ఉంది పాప, బాబు వచ్చేసి. మ్యాటర్ సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పైన కనిపించే తమ్ముడి పేరు గంగ. కడప జిల్లా ఎర్రగుంట్ల దగ్గర చిన్న ఊరు. మీరు 2 సంతానం. గంగ నీకు 2 సంతానం. ఇక మ్యాటర్కి వస్తే, మీ అక్కగారు నీ ఫోటో, తన మేనగోడలు, మేనలుడు, మీ అమ్మ, నీ ఊరు పేరు మొత్తం పోసగుచ్చినట్టు తన బాధని నాతో వ్యక్తపరచుకోవడం జరిగింది. కారణం మీరు సరిగ్గా స్పందించకపోవడం. ప్రతి ఇంట్లో ఆటపోట్లు సహజం. గత 6 సంవత్సరాల క్రితము తల్లిని పిల్లల్ని వదిలేసి ఎవరో పిలిచారని చెప్పి ఈ కోవిడ్ దేశం రావడం జరిగింది. వచ్చావు, కనీసం తల్లిని పిల్లల్ని చూసుకోవాలి అనే సోయ లేకపోతే ఎలా? మీ అమ్మగారి వయసు దాదాపు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల వయసులో ఇంట్లో సరిగ్గా చూసేవాళ్ళు లేక, మీ బంధువుల ఇంటి దగ్గర ఉండడము, అక్కడ కొన్ని ఆటుపోట్లు వచ్చిన తర్వాత మీ అమ్మగారు వాళ్ళ చేతల్లో దెబ్బలు తినడము, ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇలా గుండెల మీద ఎత్తుకొని పెంచావు కదా పిల్లల్ని. అలాంటి ఒక పాప ఈరోజు హాస్టల్లో ఇబ్బందులు పడుతుంది. నీ వరకు వచ్చిందా ఇది? ఏ పొద్దైనా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసావా? 6 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఎవరితోనో ఉంటున్నావు. ఉండు, సంతోషం. కాకపోతే తల్లిని, కడుపును పుట్టిన బిడ్డల్ని చూసుకోవాలి అనే సోయ లేకపోతే ఎలా తమ్ముడా? ఇక్కడ తప్పులు చాలామంది చేస్తున్నాం, చేయట్లేదు. మేము శుద్ధపూసలు అని చెప్పట్లా. 6 సంవత్సరాల్లో ఒక్కసారేమో అమౌంట్ పంపించామంట. ఇంట్లో ఎలా గడుస్తుంది? ప్రతి ఇంట్లో ఆటుపోట్లు ఉంటాయి. మీ అమ్మగారు చివరికి అసహనానికి లోనయ్యి ఈ బ్రతుకు నాకొద్దు, చనిపోతానని చెప్తుందంట. నిన్న నాకు గ్రూప్ కాల్ వేశారు ఇండియా నుంచి. నేను నైట్ డ్యూటీ చేసి రావడం వలన ఫోన్ తీయలేకపోయాను. దయచేసి ఇక్కడ నువ్వు ఉంచుకున్న లంజను పెట్టుకో, నేను వద్దని చెప్పట్లా. ఇక చివరిగా నీకు చెప్పేది ఒకటే గంగా. మీ అక్కని గట్టిగా అడిగాను, అమ్మ నువ్వు చెప్పేటివన్నీ నిజాలేనా అంటే, కన్న తల్లి మీద, చిన్న పిల్లల మీద అబద్ధం చెప్పవలసిన అవసరం లేదన్నా అని చెప్పి బాధపడుతూ, నువ్వు అనేవాడివి కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయావు, నువ్వు అనేవాడివి ఇంటికి పోతావో లేదో అని అటు మీ అమ్మ, ఇటు మీ అక్క ఇద్దరు కూడా భయపడుతున్నారు. దయచేసి ఒకసారి ఇంటికి పోయి మీ తల్లిని అలాగే పిల్లల్ని చూసుకొని, వాళ్ళకి ఏం కావాలో మంచి చెడ్డ చూసి మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు ఉంచుకున్న ఆ ఆవిడతో కావాలంటే హ్యాపీగా ఉండు తమ్ముడా. వాళ్ళ భయాన్ని దూరం చేసి, మీ తల్లిగారి పరిస్థితి కూడా బాగోలేదు, దయచేసి అర్థం చేసుకొని ఒకసారి ఇండియాకు పోయి రావడానికి ప్రయత్నించు.